ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు ప్రజలు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎండలు దంచుకొడుతున్నాయి. బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా చూసుకుంటే రికార్డు స్థాయిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా చూసుకుంటే అధిక ఉష్ణోగ్రత 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో సుమారుగా 50 డిగ్రీల వరకు నమోదే అవకాశం ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఎండ తీవ్రతతో మరోవైపు ఉక్కపోతే జనాలు అయితే అల్లాడుతున్నారు. రాబోయేటువంటి 2-3 రోజులు కూడా మరిన్ని ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అయితే సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. సో చూడొచ్చు, మొత్తంగా మన నిజామాబాద్ జిల్లాలోనే ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నాము. కొంత కర్ఫ్యూ వాతావరణం కనపడుతుంది. జనాలు బయట రావాలంటే జంకుతున్న పరిస్థితి. జనాలు కొంత బయట రావాలని భయపడుతున్నారు. బయటకు వచ్చినటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వచ్చేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే కోరుతున్నారు. సో మొత్తంగా మన గత 2-3 రోజులుగా చూసుకుంటే రాష్ట్రంలోనే అత్యధికంగా 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతో మరోవైపు తీవ్రమైన వడగాల్పులతో ప్రజలైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఉష్ణోగ్రత ఎలా అత్యధికంగా ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎట్లా చెప్తారు దీన్ని చూసి? ఏంటి ప్రజెంట్ పరిస్థితి? బాగా ఉంది. గతంలో ఎప్పుడైనా ఉన్నాయి ఇట్లా? లేవు. 45-46 నడుస్తుంది ఇప్పుడు. బాగా మందికి బాగా ఇబ్బందులు అవుతుంది. ఇక్కడ చెట్టుల్లో ఏం లేవు సిటీలో. అధికారులు బయట తిరిగే వాళ్ళకి నీరు లాంటి ఏర్పాటు చేశారా? ఎటువంటి ఉన్నాయి? లేవు. ఇక్కడ నిజామాబాద్ టౌన్లో ఇక్కడే లేవు. ఒక కలెక్టర్లో అక్కడ పెట్టినా కదా ఆ ఫారం, అది వాటర్ ప్రజావాణి కోసం వస్తున్నారు మందికి. ఇక్కడ పబ్లిక్ స్పాట్లో మార్కెట్లో ఇక్కడ కూడా లేదు. గతంలో ఎప్పుడైనా ఉన్నాయి ఇట్లా ఈ ఎండలు ఎప్పుడైనా చూసారా మీరు? 4-5 ఇయర్స్ బిఫోర్ ఉంది ఇక్కడ ఇట్లానే. 46-47 దాకా దాటిన. ఇప్పుడు కూడా అది పరిస్థితి ఉంది. బాగా ఇబ్బందులు అవుతుంది మందికి. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎండ తీవ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యధికంగా రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.